హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం చేయబోయే రెసిపీకి కావాల్సిన పదార్థాలండి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా సూపర్గా చేస్తున్నామండి రెసిపీ. నూకల అన్నంతో మనం పులిహోర చేస్తున్నామండి. దానికి కావాల్సినవి ముందుగా పల్లీలు, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే మినపప్పు. ముందుగా ఈ విధంగా మన నూకలు అనేటివి మనము బియ్యం నుండి సపరేట్గా చేసుకుంటాం కదండి. రేషన్ బియ్యంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువ మనం దోశకి వాటికే వాడుతూ ఉంటాము. ఈ విధంగా దోశకి వాడకుండా వీటిని మనము ఈ రైస్ అనేది చేసి పులిహోర అనేది చేస్తామండి. దీన్ని మనము చెరిగి బాగా ఈ మధ్య పిల్లలకి చెరగడం అనేటిది బియ్యంని, అలాగే బియ్యంలో నుంచి రాళ్ళు తీయడానికి గాలి వేయడం అనేటివి తెలియట్లేదండి. అసలు ఇవన్నీ మేము చిన్నప్పుడు మా మదర్ చేసేవాళ్ళు కాబట్టి నేను నేర్చుకున్నానండి. బియ్యం చెరగడం, బియ్యం జల్లెడ పట్టడం ఇవన్నీ నాకు వచ్చు. అయితే ఈ విధంగా దీన్ని మనం మంచిగా శుభ్రంగా కడిగి ఈ విధంగా రైస్ అనేది వండుకోవాలండి. కొద్దిగా లేట్ చేసినా మెత్తగా అవుతుందండి. కొంచెం ముందే తీసేసేయాలండి పలుకు మీదే. ఈ విధంగా ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలు ఏంటంటే కొంచెం కుక్ తొందరగా అవ్వడానికి ఇట్లా ఫస్ట్ వేసేస్తున్నానండి. జీలకర్ర యాడ్ చేయకముందుకే పల్లీలు, అలాగే గుండు మినపప్పు, కావాలంటే శనగపప్పు నానబెట్టుకొని మనం వేసుకోవచ్చండి. కానీ నేను ఇప్పుడు వేయట్లేదు. ఎండుమిర్చి కూడా కావాలంటే వేయచ్చు. నేను వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే పిల్లలకి కారం అవుతుందండి. మీరు మాత్రం వేసుకోండి ఉంటే. నా దగ్గర ఉన్నాయి కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఉల్లిపాయ కూడా ఇప్పుడే వేసేస్తున్నాము. ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా, జీలకర్ర ఆవాలు వేసేసి ఉల్లిపాయ అనేది వేస్తాము. ఇందులో జీలకర్ర అనేది ఎక్కువే వేస్తాము. పులిహోర అంటేనే ఇవి పోపు అనేది బాగుంటేనే పులిహోర బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసాను, ఇవి కూడా స్పైసీగా ఉంది కాబట్టి కొద్దిగా వేసాను. ఈ విధంగా ఉల్లిపాయ వేసి కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, ఇంగువ వేసానండి కొద్దిగా. మీకు వద్దంటే మీరు అవాయిడ్ చేయండి, కానీ వేస్తే బాగుంటుందండి. ఇంగువ కూడా యాడ్ చేశాను. పులిహోర అనేది చాలా బాగుంటుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఇందులో. అలాగే పసుపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మీకు వద్దంటే తక్కువ వేసుకోండి. నేను యాక్చువల్లీ పసుపు ఎక్కువ వేస్తానండి అన్నిట్లలో. అలాగే ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసి ఏంటంటే మనకి కలరు ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అయిపోతాయి. కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ రైస్లో ఉప్పు, నిమ్మకాయ పిండి పెట్టుకున్నానండి, చల్లార్చాను చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి వేసేసేయాలి. ఈ మధ్య పిల్లలకి బిర్యానీలు అవి తెలుస్తున్నాయి. ఈ విధంగా నూకలన్నం ఒకటి ఉంటుందని ఒకప్పుడు తినేవాళ్ళని పిల్లలకు తెలియట్లేదండి. మనం చేయడం వల్ల, అలాగే యూట్యూబ్లో షేర్ చేయడం వల్ల కొంతమంది కన్నా తెలుస్తుందని ఈ వీడియో చేస్తున్నానండి. మా ఇంట్లో తింటాము. మేము చేశాను కూడా చాలాసార్లు. మా హస్బెండ్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే చేశాను, తిన్నాము కూడా. ఇది చాలాసార్లు తిన్న తర్వాత ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి వీడియో, ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది. నూకలు అనగానే మనం ఓన్లీ వాటిని రేషన్ బియ్యం నూకలు అంటే మనము ఓన్లీ దోశలకే వాడతాము. ఈ విధంగా కూడా చేసుకోవచ్చని తెలుస్తుందండి. పులిహోర మాత్రం సూపర్గా టేస్టీగా చాలా బాగైందండి. కాడలతోనే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కొత్తిమీర తినారండి. మళ్ళీ వాళ్ళకి సపరేట్ చేసి ఇవ్వడం మనకు కష్టం కాబట్టి మీరు సన్నగా తరిగి వేయండి. పులిహోర అయితే రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, సూపర్గా టేస్టీగా చాలా బాగా అయిందండి. జెన్యూన్ రివ్యూ అండి, నేను తిన్న తర్వాత చెప్తున్నానండి. చాలా బాగుంది, కమ్మగా. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి మంచి రెసిపీ. మన ఛానల్లో చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయండి. మీరు ఒకసారి చూసి ఫాలో కావండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.